హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్చులు. ఈరోజు మన వీడియోలో టమాటో కొత్తిమీర నిలవ పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టమాటో కొత్తిమీరతో మనం ఎక్కువగా రోటి పచ్చడి చేస్తూనే ఉంటాం కదండి. ఎప్పుడైనా ఇలా నిలవ ఊరగా ట్రై చేశారా? ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. టమాటో కొత్తిమీర నిలవ పచ్చడికి టమాటోలు కేజీ తీసుకున్నానండి. టమాటోల్ని బాగా కడిగి ఏదైనా క్లాత్తో తుడుచుకొని కాస్త తడి ఆరనివ్వాలి. ఇలా గట్టిగా ఉన్నవి ఎర్రగా ఉన్న పళ్ళు తీసుకోవాలి. నేను ఇక్కడ మీకు కప్పు కొలతలు గ్రాము కొలతల్లో రెండు చెప్తానండి. మీ వీలుని బట్టి మీరు చేసుకోవచ్చు. కొత్తిమీర పెద్దది ఒక కట్ట తీసుకున్నాను. కొత్తిమీరని బాగా కడిగి ఇలా కట్ చేసుకొని ఏదైనా క్లాత్ పైన పూర్తిగా తడి ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాల్లో ఆరబెట్టుకుంటే సరిపోతుంది, ఎండలో అవసరం ఉండదు. టమాటోల్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముక్కలు కొలుచుకుందాం. ఏదైనా కప్పు తీసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. కప్పు నిండుగా తీసుకోవాలండి. నాకు ఈ కప్పుతో 6 కప్పుల టమాటో ముక్కలైనవి. అలాగే ఇవి కేజీ టమాటోలు. మన ఛానల్లో టమాటో మామిడికాయ నిలవ పచ్చడి వీడియో కూడా ఉందండి, లింక్ ఇస్తాను, కావాలి అనుకుంటే చూడండి. రకరకాల పచ్చళ్ళు ఉన్నాయి, ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, ముక్కలన్నీ ఇలా కొలుచుకున్నాం కదా. ఇప్పుడు అదే కప్పుతో కొత్తిమీర కూడా కొలుచుకుందాం. ఈ విధంగా కొలుచుకోవాలండి. కాస్త నొక్కి పెట్టి తీసుకోవాలి, ఆకుకూర ఎక్కువ పట్టదు కాబట్టి. ఈ కప్పుతో 3 కప్పుల కొత్తిమీర తీసుకున్నాను. గ్రాముల్లో చూసుకుంటే ఇది 100 గ్రాముల కొత్తిమీర. 6 కప్పుల టమాటో ముక్కలు, 3 కప్పుల కొత్తిమీర తీసుకున్నాం కదండి. దానికి అదే కప్పుతో కప్పు నిండుగా చింతపండు తీసుకోవాలి. ఇది గ్రాముల్లో చూసుకుంటే 120 గ్రాముల చింతపండు. మీకు పులుపు కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో గింజలు, పీచు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. ఇప్పుడు మెంతి పిండి, ఆవు పిండి చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి స్పూనున్నర మెంతులు, 4 స్పూన్ల ఆవాలు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మెంతులు 15 గ్రాములు, ఆవాలు 30 గ్రాములు. ఇలా కలుపుతూ ఉండాలండి, సమానంగా వేగుతాయి, మాడకూడదు. మెంతులు ఆవాలు వేయించుకునే దాన్ని బట్టి ఊరగాయ రంగు కూడా ఉంటుంది. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా. ఇలా వేగితే సరిపోతుంది, ఈ రంగు రావాలి. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇలా మెత్తగా ఉండాలి. మెంతి పిండి, ఆవు పిండి తయారైంది. ఇప్పుడు కొత్తిమీర, టమాటోలు రెండు వేయించుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొత్తిమీర వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. ఎక్కువ నూనె పట్టదండి. ఇలా నూనె వేడయ్యాక కొత్తిమీర వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చాలా త్వరగా వేగుతుందండి, అస్సలు టైం పట్టదు. అలాగే నేను ఇలా కట్ చేశాను కదా, మీరు ఇంతకన్నా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో టమాటో ముక్కలు మగ్గించుకుందాం. 6 కప్పుల టమాటో ముక్కలకి అదే కప్పుతో అరకప్పు వేరుశనగ నూనె వేసుకోవాలి. కొత్తిమీర వేయించడానికి కూడా వేరుశనగ నూనె వేశాను. నూనె వేడయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు, అలాగే 120 గ్రాముల చింతపండు తీసుకున్నాం కదండి, చింతపండు అంతా వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో అరకప్పుకి 1 స్పూన్ ఎక్కువగా ఉప్పు తీసుకోవాలి. ఇది 110 గ్రాముల కల్లుప్పు. 1/2 స్పూన్ వరకు పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. కల్లుప్పు అయితే బాగుంటుందండి. ఒకవేళ కల్లుప్పు లేదు అనుకుంటే, మెత్తటుప్పు వేసుకోవాలి అనుకుంటే కనుక కొంచెం తగ్గించి వేసుకోండి. ఎందుకంటే కల్లుప్పుకి మెత్తటుప్పుకి చాలా తేడా ఉంటుంది. చూడండి ఎంత నీరు వచ్చిందో, ఎందుకంటే మనం ఉప్పు వేసి మగ్గిస్తున్నాం కాబట్టి టమాటాలు మెత్తగా మగ్గుతాయి, చింతపండు కూడా చక్కగా ఉడికిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. చూడండి, ఇది ఇలా బాగా మగ్గింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇలా దగ్గర పడాలండి, దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. నీళ్ళగా పల్చగా ఉండకూడదు. ఇలా మగ్గాక ఒకసారి గరిటతో ఇలా మెత్తగా మెదుపుకోవాలి. చూడండి, చక్కగా ఉంటుంది. మేమైతే మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేయమండి, ఇలా ముక్కలు కనపడేలాగా ఉంచేస్తాము.
ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న కొత్తిమీర ఉంది కదండి, అదంతా వేసి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి. నేను కొత్తిమీర ఇలా వేస్తాను కదండి, మీరు కావాలి అనుకుంటే ఒకసారి కచ్చాబచ్చాగా లైట్గా మిక్సీ పట్టైనా కలుపుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని పోపు పెట్టుకుందాం. పోపు కోసం ప్యాన్ పెట్టి అదే కప్పుతో కప్పున్నర వేరుశనగ నూనె వేసుకోవాలి. నిలవ ఊరగాయ కాబట్టి వేరుశనగ నూనె అయితే బాగుంటుంది, లేదా పప్పు నూనె అయినా వేసుకోవచ్చు. నూనె వేడయ్యాక కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు, పెద్ద వెల్లుల్లిపాయ ఒకటి తీసుకున్నాను, 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. మీకు ఒకవేళ శనగపప్పు మినప్పప్పు వద్దు అనుకుంటే అవి మానేయచ్చు. చూడండి పోపు గింజలు ఇలా వేగినాయి కదా, ఇలా వేగాక చివరిలో ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 5 కాయలు, కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇలా ఒక్కసారి కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, ఆ వేడికే అవి వేగిపోతాయి. ఇది కూడా పూర్తిగా చల్లారాలి, ఏమాత్రం వేడి ఉండకూడదు. మనం ముందుగా మగ్గించుకున్న టమాటో, కొత్తిమీర ఇది బాగా చల్లారింది. ఇప్పుడు ఊరగాయ కలుపుకుందాం. చూడండి చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది. ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే ఊరగాయ బాగుంటుంది, పల్చగా ఉండకూడదు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతిపిండి, ఆవు పిండి వేసుకోవాలి. కారం నేను 3 మ్యాంగో కారం వేస్తున్నానండి, మీకు నచ్చినది ఊరగాయ కారం ఏదైనా వేసుకోవచ్చు. కూర కారం వేయకూడదు. అదే కప్పుతో కప్పుంపావు కారం వేస్తున్నాను. ఇది 140 గ్రాముల కారం. ఇలా మెంతిపిండి కారం వేసి బాగా కలుపుకోవాలి. ఊరగాయలు చేయడం కష్టం అనుకుంటాం కానండి, చేసే పద్ధతి సరైన విధానం తెలిస్తే కనుక చాలా ఈజీగా చేసుకోవచ్చు, పెద్ద టైం పట్టదు. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పోపు పెట్టుకున్నాం కదండి, అదంతా వేసి కలుపుకోవాలి. అది మాత్రం ఏమాత్రం వేడి ఉండకూడదు. వేడిగా ఉన్నది వేస్తే మీకు ఊరగాయ రంగు మారిపోతుంది, చిరి చేదుగా ఉంటుంది. పోపు వేసి ఇలా బాగా కలుపుకున్నాక రుచి చూసుకొని ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా వేసుకోవచ్చు. నూనె తక్కువైనా కూడా నూనె వేడి చేసి చల్లారాక కలుపుకోవచ్చు. నాకు తెలిసి ఏమీ పట్టవండి, అన్నీ సమానంగా సరిపోతాయి. ఒకవేళ తక్కువైతే కనుక కాస్త ఉప్పు ఏమన్నా పడితే పట్టచ్చు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా తింటారు కాబట్టి దాన్ని బట్టి వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఇది బయట మనకి 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి, అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 7-8 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇంతే ఫ్రెష్గా ఉంటుంది, అస్సలు పాడవదు. వెంటనే తిన్నా బాగుంటుంది, ఒక రోజు ఊరిన తర్వాత ఇంకా ఎక్కువ బాగుంటుంది. ఇంతేనండి, కొత్తిమీర టమాటో నిలవ పచ్చడి తయారైంది. ఇది అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా తినచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో కొలతలు రాసి పెట్టుంటాను, ఒకసారి చూసుకోండి, ఈజీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Thank you for watching.